మనం ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ తప్పులు చేయకూడదని చెప్తాం. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ ఒక్కొక్కప్పుడు మనం తప్పు చేశాము అంటే, ఎదురువారు బాధపడ్డారు అంటే, మొదటగా మన అంతరాత్మకు తెలుస్తూనే ఉంది. అది మన అంతరాత్మకు, మన మనసుకు మనం సమాధానం చెప్పుకోవాలి. మనం తప్పు చేస్తున్నాము అనగానే మన అంతరాత్మ చెప్తుంది ఇది తప్పు అని. అది చెప్పేటప్పుడు దాన్ని విని మనము తప్పుకోకూడదు. దానికి సమాధానం చెప్పుకోవాలని, ఆ తప్పు చేయకుండా ఉండడమే మంచిది. ఎవరైతే మీకు సమస్యల్లో పడేస్తారో వారిని ఎప్పటికీ మరవకండి. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సమయానికి మీ సమస్యలను పరిష్కరించకపోగా మిమ్మల్ని సమస్యల్లో పడేయడము అదే పనిగా చేస్తూనే ఉంటారు, భయపెడుతూనే ఉంటారు. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక బంధం బలంగా ఉండాలి అంటే అందులో ఒకరు భరించేవారుగా ఉంటే మరొకరు అర్థం చేసుకునేవారుగా ఉండాలి. అంతేకాని అపహాస్యం చేసేవారుగా ఉండకూడదు. భరించే భర్త దొరకడం ఎంత అదృష్టమో, అలాగే అర్థం చేసుకునే భార్య దొరకడం అంతే అదృష్టం. అలాగే అనుకోకుండా భరించే భార్య దొరకడం ఎంత అదృష్టమో, అర్థం చేసుకునే భర్త దొరకడం అంతే అదృష్టం. చిన్న చిన్న లోపాలనే పెద్ద పెద్దలుగా చూపించడం మానేసి ప్రతిదానికి సర్దుకుపోవడంలోనే